నమస్తే, నా ఛానల్ పేరు ఉమారమ వ్లాగ్స్. మనం ఇవాళ ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఆలూ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ చూసేద్దాం. ముందుగా దీనికోసం ఇక్కడ నేను ఒక 1/2 కేజీ ఆలూని తీసుకొని పైన పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతాయండి ఆలు అనేది. ఇవంతా బాగా 2-3 సార్లు వాష్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులోకి 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకును కూడా తీసుకొని ఇది ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది 2 మినిట్స్ అలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక 6-7 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి. వెల్లుల్లి అనేది ఇది మంచి ఫ్లేవర్ వస్తుందండి ఫ్రైకి వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల. ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి వాష్ చేసుకున్న ఆలు ముక్కలను కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి ఒకసారి. ఇలా కలిపేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ ఆలు అనేది ఎక్కువ ఆయిల్ వేయకోకుండా చేస్తున్నాం కాబట్టి త్వరగా అడుగు అంటుతుందండి. దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. ఈ ఆలు ఫ్రై అనేది పప్పు, అలాగే రసం, సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇందులోకి 1 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలండి. కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది మరి ఒక 5 నిమిషాలు అలా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉండనిస్తే సరిపోతుందండి. ఈ ఆలు ఫ్రై చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చెప్పండి కామెంట్లో ఎలా ఉందనేది. అంతేనండి, ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటే సరిపోతుందండి. అంతేనండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే మన ఛానల్ కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.